ఎప్పుడైనా? ఆ రోజు ఆ ఇల్లాలు ఎలీషా దగ్గరకు వచ్చి అంటుందండి, నా సంగతి ఏంటయ్యా, నా బిడ్డల సంగతి ఏంటయ్యా? పోషించాల్సినటువంటి భర్త ఏమో వెళ్ళిపోయాడు, ప్రేమించిన పిల్లలనేమో డబ్బిచ్చిన వాళ్ళు తీసుకెళ్ళిపోతాను అంటున్నారు. మరి నా సంగతి ఏమిటి? నా బిడ్డల భవిష్యత్తు సంగతి ఏమిటి? అమ్మా, ఆ రోజు ఆ ఇల్లాలు తీసుకొచ్చిన సమస్య ఎవ్వరూ తీర్చలేనిది, తాను తీర్చుకోలేనిది. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా తీర్చలేనిది, తీర్చుకోలేని సమస్యతో వచ్చిన వాళ్ళు? అయితే వినండి, పరిష్కారం ఉంది. ఏమిటా పరిష్కారం? ఎక్కడుంది? అమ్మా, నీ భర్త అప్పులు చేసి వెళ్ళిపోయాడా? అవునయ్యా. బిడ్డల్ని వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతాను అంటున్నారా? అవునయ్యా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? చేతులు కాళ్ళు ఆడలేదయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా చేతులు కాళ్ళు ఆడటం లేదు, ఏం చేయాలో తెలియటం లేదు, నిస్సహాయ స్థితిలో ఉన్నాను, ఏమీ పాల్పోవటం లేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ రోజు ఆ ప్రవక్త శిష్యుల్లో ఒకరి భార్య అదే పరిస్థితిలో ఎలీషా దగ్గరకు వచ్చింది. అప్పుడు ఎలీషా అంటున్నాడు, అమ్మా, నీ దగ్గర అంటే నీ ఇంట్లో ఏమైనా ఉందా? ఏమీ లేదయ్యా, ఇల్లంతా ఖాళీ అయిపోయింది. భర్త లేని ఇంట్లో ఏముంటుందో చెప్పు? పోషించేవాడు మరణిస్తే ఇంట్లో ఏముంటుందో చెప్పు? కానీ కొంచెము నూనె మాత్రము ఒక పాత్రలో ఉందయ్యా, అంతే. మళ్ళీ చెప్పు తల్లి, కొంచెము నూనె నా ఇంట్లో ఉంది. సరే, నువ్వు నీ పొరుగు వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఎన్ని పాత్రలు నువ్వు తెచ్చుకోగలవో అన్ని పాత్రలు తీసుకొచ్చుకో. ఎందుకయ్యా? నువ్వు అంటున్నావు కదా తల్లి, నేనేమైపోవాలి, నా బిడ్డలు ఏమైపోవాలి అంటున్నావుగా. నా చేతులు కాళ్ళు ఆడటం లేదు, ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. ఏంటి ప్రభువా, నువ్వేమో నా భర్తను తీసుకెళ్ళిపోయావు, అప్పిచ్చిన వాళ్ళేమో బిడ్డలు తీసుకెళ్ళిపోతాను అంటున్నారు, మరి నేనేమైపోవాలి అంటున్నావు కదమ్మా. దానికి సమాధానం దేవుడు నీ ఇంటిలోనే దాచిపెట్టాడు. నా ఇంట్లో దాచిపెట్టడం ఏంటయ్యా? అవునమ్మా, నువ్వు కలిగి ఉన్న సమస్యకు జవాబు ఎక్కడో లేదో, నీ ఇంటి 4 గోడల మధ్య నా దేవుడు దాచిపెట్టాడు. అమ్మా, నా సమస్యకు పరిష్కారం ఏది? నా సమస్య ఎలా తీరుతుంది? నా సంగతి ఏమిటి? నా బిడ్డల సంగతి ఏమిటి అని నువ్వు ఆపోతున్నావు. కానీ అమ్మా, నీ సమస్య అంతటికీ పరిష్కారము దేవుడు నీ ఇంటి 4 గోడల మధ్య దాచిపెట్టాడు తల్లి. అక్కడికే వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? 4 గోడల మధ్యకే వెళ్ళు. అక్కడున్న కొంచెము నూనెనే నా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు కలిగి ఉన్న కొంచెమునే దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అమ్మా, నా దేవుడు నిన్ను అనాథగా విడిచిపెట్టలా. నీ సమస్యకు సమాధానం నీ ఇంట్లోనే దాచిపెట్టాడు. అమ్మా, నీకున్న కష్టాన్ని తీర్చుకోవడానికి మార్గం లేక అల్లాడిపోతూ నా దగ్గరికి వచ్చావు. కానీ నా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా తల్లి? నీ సమస్యకు పరిష్కారం నీ ఇంట్లోనే, నేను 4 గోడల మధ్య పెట్టాడమ్మా. వెళ్ళి వెతుక్కో. వెళ్ళి ఏంటయ్యా అది? కొంచెం నూనె ఉందన్నావు కదా. అవును, అదే దేవుడు నీ కోసం దాచిపెట్టిన ఆశీర్వాదం. అందులోనే ఆశీర్వాదం ఉంది. నా దగ్గర కొంచెమే ఉంది, కొంచెమే ఉంది, కొంచెమే ఉందని చెప్పి అంటున్నావు సహోదరి, సహోదరుడా. దానిలోనే నా దేవుడు దీవెన దాచిపెట్టాడు. నా ఉద్యోగం చిన్న ఉద్యోగం, చిన్న ఉద్యోగం, చిన్న ఉద్యోగం అంటున్నావు. అది నమ్మకంగా చేయి. దానిలోనే దేవుడు, దాని వెనుకే దేవుడు నీకు పెద్ద ఉద్యోగాన్ని దాచిపెట్టాడు. విశ్వసించు. ఏం జరిగింది? పిల్లలు వెళ్ళి చుట్టూ ఉన్నటువంటి ఖాళీ పాత్రలన్నీ తీసుకొచ్చేశారు. ఆమె తన దగ్గర ఉన్న పాత్రను
పైకెత్తి నెమ్మదిగా ఖాళీగా ఉన్న పాత్రలో పోస్తూ ఉందండి, పోస్తూ ఉంది. ఆ పాత్ర నిండిపోయింది. మళ్ళీ రెండో పాత్రలో పోస్తూ ఉంది, అది నిండిపోయింది. మూడో పాత్రలో పోసి అది నిండిపోయింది. మొత్తం గిన్నెలన్నీ నిండిపోయినాయి అండి. ఎక్కడా? 4 గోడల బయట, 4 గోడల లోపట. గడి చెప్పండి. 4 గోడల మధ్యే నీ సమస్యకు పరిష్కారాన్ని నా దేవుడు దాచిపెట్టాడు. పాత్రలన్నీ నిండిపోయిన తరువాత ఆ ఇల్లాలు దైవజనుణ్ణి మర్చిపోలేదండి. మనలో చాలామంది మన పాత్రలు నిండిన తరువాత, మన బ్యాంకు బ్యాలెన్స్ నిండిన తరువాత, మనకు ఆశీర్వాదాలు నిండిన తరువాత, మనం నిండు ఆశీర్వాదాలు పొందిన తరువాత మర్చిపోతామండి. ఎవరిని? దేవుణ్ణి మర్చిపోతాం, దైవజనుణ్ణి మర్చిపోతాం, దేవాలయాన్ని మర్చిపోతాం మనం. ఎప్పుడైతే ఆ గిన్నెలన్నీ నిండిపోయినాయో ఆత్మీయురాలకు జ్ఞాపకం వచ్చింది. ఎవరో తెలుసా? దైవజనుడు. తిన్నగా వెళ్ళి, నాయనా నువ్వు చెప్పినట్టుగా నేను చేశానయ్యా, పాత్రలన్నీ నిండిపోయినాయి అయ్యా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అద్భుతం కదండి. రండి, అది చదివిస్తాను రండి. 4వ అధ్యాయం. ఐదవ వచనం చదువుతున్నాను. ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తీసుకురండి రా అని అంటే, అమ్మా అందరి దగ్గర పాత్రలు తీసుకొచ్చేసావు, ఇంక పాత్రలు లేవో అని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని వద్దకు వచ్చి, అయ్యా అయ్యా అద్భుతం జరిగిందయ్యా, అద్భుతం జరిగిందయ్యా. ఏమైందమ్మా? నువ్వు చెప్పినట్టుగానే పాత్రలన్నిటిని తెప్పించానయ్యా, ఆ పాత్రల్లో నూనె పోయటం మొదలు పెట్టానయ్యా. విశ్వాసంతో ఉన్న కొంచెం నూనె ఉందట ఆ పాత్రలో, ఆ కొంచెము నూనె తీసుకొని మిగతా పాత్రలో పోయాలంటే ఏం కావాలి చెప్పండి? చెప్పండి, ఏం కావాలి? విశ్వాసం కావాలి. విశ్వాసంతో నూనె పోస్తున్నాను, పాత్రలన్నీ నిండిపోయినాయి అయ్యా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఎప్పుడైనా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేసినప్పుడు తిరిగి వచ్చి మందిరంలో చెప్పావా? దేవుడు నాకు అద్భుతం చేశాడో, దేవుడు నా జీవితంలో ఆశ్చర్యకార్యం జరిగించాడో వచ్చి దైవజనునికి చెప్పావా? ప్రార్థన కోసం వస్తావు, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతావు. మరి దేవుడు జవాబు వచ్చినప్పుడు సంతోషంగా వచ్చి చెప్పాలి కదండి. చెప్పం మనం. ఎందుకని? అది మన వ్యక్తిత్వం. 2, పాత్రలన్నీ నిండిపోయిన తర్వాత ఆమె వచ్చి దైవజన్ దగ్గరికి వచ్చి, అయ్యా అయ్యా మీరు చెప్పినట్టుగా నేను చేశా, దేవుడు అద్భుతం చేశాడు, ఇప్పుడు నా గిన్నెలన్నీ నిండి పొంగి పొర్లుతున్నాయి, నన్ను ఏం చేయమంటారు? 2, పాత్రలన్నీ నిండిపోయిన తర్వాత ఆమె వచ్చి దైవజన్ దగ్గరికి వచ్చి, అయ్యా అయ్యా మీరు చెప్పినట్టుగా నేను చేశా, దేవుడు అద్భుతం చేశాడు, ఇప్పుడు నా గిన్నెలన్నీ నిండి పొంగి పొర్లుతున్నాయి, నన్ను ఏం చేయమంటారు? ఏ రోజైనా దేవుని దగ్గరికి వచ్చి చెప్పావా? అయ్యా ఉద్యోగం లేక ఏడ్చాను, కన్నీళ్లు కార్చాను, మంచి ఉద్యోగం ఇచ్చావు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? చక్కని జీతం ఇచ్చావు, 10,000 రూపాయలతో అల్లాడిపోయేవాడిని, కుటుంబాన్ని పోషించుకోలేకపోయేవాడిని, అలాంటిది 30,000 రూపాయలు ఇచ్చావు, ఇప్పుడు ఇచ్చిన ఈ సమృద్ధిలో నన్ను ఏం చేయమంటావు? సేవకు నన్ను ఏం చేయమంటావు? మందిరానికి నన్ను ఏం చేయమంటావు? సువార్త వ్యాప్తి కొరకు నన్ను ఏం చేయమంటావు? ఇంతగా నన్ను దీవించావు, నా జీవితంలో అద్భుతం చేశావు, నన్ను ఏం చేయమంటావు? ఎప్పుడైనా దేవుని దగ్గరికి వచ్చి అడిగావా?
ఆత్మీయురాలండి ఆమె, ఆత్మీయురాలు. అయ్యా పాత్రలన్నీ నిండిపోయినాయి అయ్యా, నువ్వు చెప్పినట్టుగానే దేవుడు నా 4 గోడల మధ్య అద్భుతం చేశాడయ్యా, సమాధానం ఇచ్చాడయ్యా, నన్నేం చేయమంటావు? నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతకండి. సమృద్ధిగా పాత్రలు నిండిపోయిన తర్వాత ఎలీషా, అమ్మా ఆ నూనె అమ్మి మీరు ప్రశాంతంగా బతకండి అని చెప్పలా, ముందు అప్పు తీర్చండి, ఆ తర్వాత మిగిలిన దానితో ప్రశాంతంగా బ్రతకండి. ఎందుకని? నీ జీవితంలో అప్పు ఉన్నంత కాలము ప్రశాంతంగా బ్రతకడము సాధ్యం కాదు.